హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రుచికరమైన బెండకాయ మామిడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకొని దాంట్లో సగం పీసు పుల్లగా ఉంటే సగం పీసు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. బెండకాయలు ఫ్రెష్గా ఉన్నవి ఒక అరకిలో తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. అలాగే పసుపు మనకి కూరలోకి చిటికెడు, ఆయిల్ ఒక 4 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, దీంట్లోనే పోపు దినుసులు కూడా 1 స్పూన్ తీసుకుందాము. వెల్లుల్లిపాయ 1, కారం 2 స్పూన్లు, కొత్తిమీర కట్ట తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం కళాయి వేడి చేసుకొని దాంట్లో సరిపడన్ని పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇది మనకి సింపుల్గా అయిపోతుంది ఈ కూర. ఇది మనకి పులుపుతోని ఈ బెండకాయకి పులుపు అంతా పడుతుంది కాబట్టి చక్కటి టేస్ట్ వస్తుంది అనమాట. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే పసుపు కూడా చిటికెడు వేసుకోండి. కలర్ఫుల్గా కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు పసుపు. దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా వేసి కనీసం మనం ఇది లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇదంతా కూడా బెండకాయలన్నిటికి కూడా. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ముందుగానే, ఎందుకంటే బెండకాయ ముక్కలన్నిటికి కూడా ఈ సాల్ట్ పడుతుంది కాబట్టి కొద్దిగా తినేటప్పుడు మనకి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కాబట్టి ఏ రకంగానైనా ఈ మామిడికాయతో అన్ని రకాల కర్రీస్ వండుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో మామిడికాయ ముక్కలన్నిటిని కూడా వేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు ఈ బెండకాయలన్నిటిలో కలిసేలాగా కలుపుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మామిడికాయ త్వరగా ఉడికిపోతుంది. మనకి సరిపడంత కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపడంత కారం వేసుకొని ఈ ముక్కలన్నిటికి కూడా కారం, ఉప్పు, మామిడికాయలు అన్నీ కలిసేలాగా బెండకాయలన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా మనకు కొద్దిగా జిగురుగానే ఉంటుంది, ఉడికిన తర్వాత అంతా పోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచి వేసుకోండి కొంచెం ఫ్లేవర్ కోసం. కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది మనం లాస్ట్లో కొద్దిగా ఫ్లేవర్ కోసం, మంచి స్మెల్ కోసం ఇలా వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ ఈ కూర రెడీ అయిపోయింది. దీంట్లో మనం చివరగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి వేడివేడి రైస్లో కానీ లేదా రోటీలో కూడా చాలా బాగుంటుంది ఈ కూర. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.